ఓం విఘ్నేశ్వరాయ నమః. సూర్యుని వృత్తాంతము. శౌనకాది మహామునులు నైమిసారణ్యమున 12 సంవత్సరాలు దీక్షతో ఒక మహాయాగం చేస్తున్నారు. అక్కడికి సూతుని తండ్రి అయిన రోమ మహర్షుడు వచ్చాడు. మునులందరూ అతనికి మర్యాదలు చేసి, మన పురాణాలను చక్కగా తెలుసుకున్న వాడివి, నీకంటే బాగా తెలిసిన వారు ఎవరున్నారు? అందువలన నువ్వు సృష్టి రహస్యము మొదలు దేవరాక్షస మానవ చరిత్రలు, భగవంతుడి విషయాల గురించి తెలియచెప్పు అని అడిగారు. అప్పుడు సూతుడు, ఇతడు కూడా సూతుడుగానే పిలువబడతాడు, బ్రహ్మాండ పురాణాన్ని ప్రారంభించాడు. బ్రహ్మమానస పుత్రుడైన కశ్య ప్రజాపతికి దక్షిణ కూతురైన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ణ తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని భరించలేకపోయింది. ఆమె ఒకరోజు సూర్యునితో, స్వామి, నీ తేజం భరించరానిదిగా ఉంది, గర్భపిండం కూడా మృతి చెందినట్లు కలుగుతుంది అని అంటుంది. ఆమె భావాన్ని గమనించలేని సూర్యుడు, అవునా, అలా అయితే మృతి నొందినట్లు చేసే అండాలు కలవాణ్ణి కాబట్టి నా పేరు ఇంకా మార్తాండు అవుతుంది అని నవ్వుతూ అంటాడు. ఈ మాటకు ఆమె ఏ సమాధానము చెప్పలేక కూర్చుండిపోతుంది. సూర్యునికి ఆమెకు మొదట వైవస్వతుడు, తర్వాత శ్రాద్ధదేవుడు, ఆ తర్వాత యముడు యమున అనే కవల పిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టిన సూర్యుడికి అతని భార్య మీద మోహం తగ్గలేదు. ఆ విషయం గమనించిన సంజ్ఞాదేవి తన నుంచి ఛాయ అనే దానిని సృజించి, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను, నువ్వు కూడా నా రూపమే కాబట్టి నా స్థానంలో ఉండి నా భర్తను సంతోషపెట్టు, నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో అని చెబితే, ఆమె తప్పనిసరి పరిస్థితులలో కానీ చెప్పను అని మాటిస్తుంది. సంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమెను మందలిస్తాడు. ఎలాంటి వాడైనా భర్తను వదిలి సాధ్వి అయిన ఇల్లాలు ఉండకూడదు అని బుద్ధి చెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్త ఇంటికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమైన కురుభూముతో పచ్చి బయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటుంది. ఛాయను సూర్యుడు తన భార్యే అనుకుని ఆమెతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికీ సావర్ణుడు, శనీశ్వరుడు అనే 2 కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపైన ప్రేమ తగ్గిపోతుంది. ఒకరోజు ఛాయ తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకొని ఆమెను తన్నటానికి కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపంతో, నీ కాలు విరిగిపోతుంది అని శపిస్తుంది. అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడి దగ్గరకు వెళ్ళి సవతి తల్లి తనకిచ్చిన శాపాన్ని గురించి వివరిస్తాడు. నాకు కలిగిన శాపాన్ని నివారించు అని కోరుతాడు. అప్పుడు సూర్యుడు అతనిని ఓదార్చి, నాయనా, నువ్వు సత్యవంతుడివి, ధర్మ మార్గుడివి, అలాంటి నీకే కోపం వచ్చే విధంగా చేసినదంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు, కానీ నీ ధర్మ ప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నుంచి విముక్తి అవుతావు అంటాడు. తరువాత ఛాయను చూసిన సూర్యుడు, నువ్వు పిల్లల మీద ఇంత భేదబుద్ధి చూపటానికి కారణమేంటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు సూర్యుడు తన దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకొని శపించటానికి సిద్ధమవుతుంటాడు. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. తాను ఛాయ అని తప్పు ఒప్పుకొని మన్నించమని వేడుకుంటుంది. సూర్యుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళ్తాడు. త్వష్ణ అతనిని శాంతపరిచి తన కుమార్తెను అప్పుడే బుద్ధి చెప్పి పంపేశానని చెప్తాడు. ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడిని చూసి ఈ విధంగా చెప్తాడు, ఒక మాట చెప్తాను విను. నీ తేజస్సు మాలాంటి వారికి ఎంతో దుర్భరంగా ఉంటుంది. ఒక స్త్రీ, అందులో సుకుమారి, ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో, దీనిని అంగీకరించు అని అనగా సూర్యుడు దానికి అంగీకరిస్తాడు. అప్పుడు త్వష్ణ సూర్యుని తిరిగేటి సానరాతి మీద అరగదీస్తాడు. అలా అరుగుదీయటం వల్ల సూర్యుని తేజం తగ్గటమేమో కానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడు అయినాడు. త్వష్ణ సూర్యుడిని అరగదీసినప్పుడు రాలిన తేజకణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చాడు. ఆ తరువాత సూర్యుడు సంజ్ఞను వెతకటానికి అరణ్యానికి బయలుదేరతాడు. అక్కడ పచ్చిక మేస్తున్న ఆడగుర్ర రూపములో తన భార్యే అని గుర్తుపట్టి తను కూడా మగగుర్రంగా మారి ఆమెతో కలిసి కొద్ది రోజులు అక్కడే జీవిస్తాడు. ఆ సమయంలో వారిద్దరికీ అశ్విని దేవతలు పుడతారు. సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించి ఆమెను సంతోషపరుస్తాడు. సూర్యుని సంతానమైన వైవస్వతుడు మనువయ్యాడు. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అయినాడు. యముడు దక్షిణ దిక్పాలకుడైనాడు. సూర్యాసావర్ణుడు కూడా మనువైనాడు. శనీశ్వరుడు గ్రహాలలో ఒకడైనాడు. యమునా నది భూలోకములో నదిగా ప్రవహిస్తుంది. ఎవరైనా ఈ సూర్యచరిత్రను విన్నా పఠించినా
వారు ఆపదల నుంచి విముక్తులై ఆరోగ్య సంపదలను పొందుతారు అని సూతుడు వారికి వివరించాడు. బ్రహ్మాండ పురా బ్రహ్మపురాణము 11వ అధ్యాయము సంపూర్ణము.